అందరికీ శుభోదయమ్మ. శుభోదయం సార్. మీ అందరికీ ఒక సూచన ఏంటంటే, మనకి ఒక 10 రోజుల్లో ఇప్పటి వరకు జరిగినటువంటి పాఠ్యాంశాలపై ఒక పరీక్ష ఉంటుందమ్మా. ఒక పరీక్ష నిర్వహించబోతున్నారు. తెలుగే కాదమ్మా, అన్ని విషయాలలో కూడా, అన్ని సబ్జెక్ట్స్ కూడా మీకు బహుశా ఈ నెల 25 నుంచి ప్రారంభం కావచ్చు. FTA1 నిర్వహించాలని AGO గారు చెప్పడం జరిగింది. కాబట్టి దానికి తగినట్లుగా మీరు సన్నద్ధం కావాలి, చదవండి. పోతే మనము మాతృభావన పాఠం సంబంధించి ఆ ప్రశ్న జవాబులు ముందే రాసుకోమని చెప్పాము. వ్యాకరణాంశాలన్నీ కూడా మీకు నేను ఇంకా సంధి పదాలన్నీ కూడా, ప్రకృతి వికృతి పదాలు కానీ, పర్యాయ పదాలు కానీ, ఇవన్నీ మీకు నేను ఒక పేపర్లో రాసి మీకు వాట్సాప్ గ్రూప్లో పెట్టాను. కావాలంటే మరొకసారి ఈరోజు వాటిని మొత్తము ఆ మాతృభావన సంబంధించి ఉన్నటువంటి పదజాలము, వ్యాకరణాంశం సంబంధించి మరొకసారి మీకు మీ వాట్సాప్ గ్రూప్లో పెడతాను. అలాగే రెండో పాఠం కూడా, అంటే అమరావతి పాఠం చెప్పలేదు, వచ్చే క్లాస్ నుంచి మనం అమరావతి పాఠం చెప్పుకుంటాం. మూడో పాఠము జానపదుని జాబు నుంచి వ్యాకరణాంశాలన్నీ కూడా నేను అలాగే పేపర్ పైన రాసి వాట్సాప్ గ్రూప్లో ఇస్తాను. వాటి గురించి మీకు ఈ ఆన్లైన్ క్లాస్లో వివరిస్తాను. మీరు ఎప్పటికప్పుడు ఇక్కడ నోట్స్ రాసుకోవాల్సిన అవసరం ఉందమ్మా. ఎవరైనా ఇప్పటి వరకు ఇంకా నోట్స్ మేము రాసుకోలేదు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రారంభించండి. మాతృభావన, జానపదుని జాబు, వెన్నెల, ప్రశ్న జవాబుల వరకు మీరు రాసుకుంటారండి. వ్యాకరణాంశాలని నేను మీకు చక్కగా పేపర్లో రాసి మీ వాట్సాప్ గ్రూప్లో పెడతాను. వాటికి సంబంధించి ఈ క్లాస్లో మీకు వివరిస్తాను. ఇకపోతే మనం గత క్లాసులో మాతృభావన పాఠంలోని 2 పద్యపాదాలకు సంబంధించి గురువుల గౌరవను గుర్తించటం, ఘన విభజన చేయటం, అవి ఏ వృత్తాలో గుర్తించడం కూడా జరిగింది. 2 పద్యపాదాలు, ఒకటేమో ఆ ఏమి యొక్క రాణివాసమును అనేటువంటి పద్యపాదంలో శార్దూల వృత్తానికి చెందినటువంటిది. దాని యొక్క లక్షణాలన్నీ కూడా మీరు రాసుకున్నారు. రెండవది అనలజ్యోతులని పఠ్యవ్రతాలను పాపాచారులైనటువంటి పద్యపాదము. దాన్ని కూడా మనం గురులగులు గుర్తించాము, ఘన విభజన చేశాము. లక్షణాల దగ్గర చెబుతున్నప్పుడు మన సమయం అయిపోయింది. ఆ లక్షణాల ఉపాధిని చేత చూడండి. ఈ పద్యపాదం మత్తేభ వృత్తానికి చెందింది, ఇంతవరకు గుర్తించాం. అక్కడ మీకు ఒక కొండ గుర్తు కూడా చెప్పాను. మత్తేభము అంటే 2 ఒకట్లు, ఒక యు వస్తే అక్కడ 2 ఒకట్లు ఆ ఏనుగుల యొక్క 2 దంతాలని, ఆ గురువు చిహ్నము తొండమని, ఇలా కొండ గుర్తు పెట్టుకోండి అని కూడా చెప్పడం జరిగింది. ఇందులో సఫారాణమయవ అనే గణాలు రావడం జరిగింది మనం విభజన చేస్తే. మరి యతి 1వ అక్షరానికి 14వ అక్షరానికి యతి చెల్లుతుంది. ఇక్కడ ఆ బా పా అనేటువంటి 14వ అక్షరం, పాలో ఆకారానికి యతి చెల్లింది. ప్రతి పాదంలోనూ 20 అక్షరాలు ఉంటాయి. వరుసగా మీరు ఆ పాదంలో అక్షరాలు గుర్తిన లెక్కించండి. 5వ నియమము ప్రాస నియమం ఉంటుంది. ఈ విధంగా గత సంవత్సరమేమో ఉత్పలమాల, చంపకమాల గురించి చెప్పడం జరిగింది. తర్వాత ఈ సంవత్సరం ఈ 2 వృత్తాలను చెప్పుకోవడం జరిగింది. ఈ 4 వృత్తాలు చాలమ్మా. వృత్తాలు అనేకం ఉన్నప్పటికీ మనకి ఈ 10th క్లాస్ వరకు 4 వృత్తాలు చాలు.
తర్వాత మన టెక్స్ట్ బుక్లోనే సీస పద్యం గురించి ఇవ్వడం జరిగింది. సీస పద్యము ఈరోజు ఆ సీస పద్యాన్ని టెక్స్ట్ బుక్ వాళ్ళే ఒక ఉదాహరణగా ఒక పద్యపాదాన్ని గురువులు గుర్తించి విభజన చేసి గణాలను కూడా గుర్తించడం జరిగింది. దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. మీరు నోట్స్ తీసుకోండి, టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకోండి, పెన్ తీసుకోండి. నేను రాసేటువంటి వాటిని స్క్రీన్ మీద చూసి రాసుకోండి అమ్మా. బ్లాక్ బోర్డ్ మీద సరిగా కనిపించలేదన్నారు కదా, అందుకోసమని స్క్రీన్ ద్వారా చెప్తామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం. సరే అమ్మ. టెక్స్ట్ బుక్ లో 11వ పేజీలో ఉంది చూడమ్మా. ఉపజాతి పద్యాల్లో తేటగీతి పద్యాల లక్షణాలను తెలుసుకున్నారు కదా, ఇప్పుడు సీస పద్య లక్షణాలను పరిశీలిద్దాం అని. సరే, తేటగీతి, ఆట వెలది, సీస పద్యం ఈ మూడు కూడా ఉపజాతి పద్యాలమ్మా. వృత్తాలు, జాతి పద్యాలు, ఉపజాతి పద్యాలని మొత్తం మనకి 3 రకాల ఛందస్సు ఉంటుంది, పద్యాలు ఉంటాయి. ఇంకా ఆయా భాష పరమైనటువంటి గణాలు కూడా ఉన్నాయి, వాటితో మనకు అవసరం లేదు. వృత్తాలలో 4 వృత్తాలు. జాతులంటే కందపద్యం, తరువోజ, తర్వాత ద్విపద, వీటిని జాతి పద్యాలు అని చెప్పంటారు. ఉపజాతి పద్యాలంటే ఆటవలది, తేటగీతి, సీస పద్యము, వీటిని ఉపజాతులు అంటారు. సాధారణంగా వృత్తాలలో అన్నీ కూడా 3 అక్షరాల గణాల గురించే ఉపయోగించడం జరుగుతుంది. వాటిని ఆ 3 అక్షరాల గణాలంటే ప్రధాన గణాలు అంటారు వాటిని. మాతృగణాలు అని కూడా అంటారు వాటిని. ఎందుకంటే జాతి పద్యాలైనా ఉపజాతి పద్యాలైనా వృత్తాలైనా కూడా అన్నిట్లో వాటిని ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి ఆ 3 అక్షరాల గణాలకి మాతృగణాలు లేక ప్రధాన గణాలు అనేటువంటి పేర్లు కూడా ఉన్నాయి. తర్వాత ఈ ఉపజాతి పద్యాలలో సీస పద్యం గురించి మనకి ఇక్కడ పరిచయం చేస్తూ ఉన్నాడు. సీస పద్యము, దాని లక్షణాలు వివరిస్తూ మనకి ఒక పద్యాన్ని కూడా ఇక్కడ ఘనభజన చేసి ఇవ్వడం జరిగింది, ఒక పద్యపాదాన్ని. ఈ పద్యపాదాన్ని చెప్పుకోవడానికి ముందు మనం ఏం చేయాలంటే, ఈ పద్యపాదంలో మనకి కొత్తగా పరిచయం అయ్యేటువంటి గణాల గురించి తెలుసుకోవాలి. ఏమిటి ఆ గణాలు అంటే, సూర్యగణాలు, చంద్రగణాలు అనేటువంటి గణాలు. ఇవి మీకు గతంలో 9th క్లాస్లో తేటగీతి, ఆట వెలది పద్యాల సందర్భంలో చెప్పే ఉంటారు. వాటిని ఒకసారి మళ్ళా గుర్తు చేసుకొని తర్వాత మనం సీస పద్యాన్ని చెప్పుకుందాం. ఈ సూర్యగణాలు అనేటువంటిది 2 మీరు చూడండి, మా స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. సూర్యగణాలు 2, నగణం, హగణం అని. ఈ హగణానికి మరొక పేరు గలం అని అంటారు. 2 అక్షరాల గణాలలో మనం చెప్పాం. గలం అంటే గా అంటే గురువు, లా అంటే లఘువు, కనుక గలం అని అంటారు. దీనికి హగణం అనేటువంటి పేరు. ఇక నగనం అంటే మనకు మాతృగణాలలో వచ్చింది. 3 లఘువులైతే నగనము అని. ఈ విధంగా 3 లఘువులు ఉన్నటువంటి నగనము, గురువు లఘువుతో గుర్తించేటువంటి గలము, దాన్ని హగనం అంటారు. ఈ 2 సూర్యగణాలు అని అంటారు. తర్వాత చంద్రగణాలు అని. తప్పమ్మ ఇక్కడ ఇంద్రగణాలమ్మ. చంద్రగణాల గురించి మనకి ఉన్నాయి, చంద్రగణాలు ఉన్నాయి, కానీ అయితే వాటితో మనకి పని లేదు.
నేను ఏదో ఒక రఫ్ రాసుకుంటా ఇట్లా వచ్చేసాను వీటిని చెప్పాను. చంద్రగణాలు కూడా ఉన్నాయమ్మా. సూర్యగణాలు, ఇంద్రగణాలు, చంద్రగణాలు అని ఉన్నాయి. అయితే ఇక్కడ వాడటం పని సాధారణ మనకి సూర్యగణాలు. తర్వాత రెండవది ఇది మొత్తం 6. ఇంద్రగణాలు 6, సూర్యగణాలేమో 2, ఇంద్రగణాలు 6. 1 నలము. నగనం అంటే 3 లఘువులు కదమ్మా. లా అంటే లఘువు. వచ్చినాయి 4 లఘువులు కలిపితే నలము అవుతుంది. రెండవది నగము అని అంటే నగనము గురువు. 3 లఘువులు గురువు కలిపితే నగము అని. నా అంటే నగనము, గా అంటే గురువు. మూడోది సలము అంటే సగనం ప్లస్ లఘువు. సగనంలో లఘువు లఘువు గురువు, లా ఉంది కాబట్టి లఘువు. నాలుగోది భగనం. మనకు కూడా మాతృగణాల్లో వచ్చేటువంటిది ఈ భగనం కూడా. గురువు 2 లఘువులు, ఇది భగనం. ఇంకా ఐదోది రగనం. మనం కొత్తగా ఇప్పుడే రాస్తున్నాం, సరిగా కొంచెం అక్షరాలు రావడం లేదు దీని మీద, స్లిప్ మీద గుర్తించే ఇబ్బంది లేదు, వాటిని గుర్తించండి. రగనం అంటే గురువు, ఇది రగనం. తర్వాత ఆరోది తగనం. తగనం అంటే గురువులు ఒక లఘువు. 2 గురువులు ఒక లఘువు. ఈ 6 ఇంద్రగణాలు అంటారమ్మా. ఇంద్రగణాలు మనకి ఉపజాతి పద్యాలలో వీటి యొక్క అవసరం ఉంటుంది. ఉపజాతి పద్యాల్లో ఈ సూర్యగణాలు, ఇంద్రగణాలు ఉపయోగించడం జరుగుతుంది. కనుక ఈ ఉపజాతి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి పద్యం కూడా శీత పద్యం కాబట్టి అది ఉపజాతి పద్యం. అది ఒక ఉపజాతి పద్యం. అది ఉపజాతి పద్యం. కనుక మనం వీటిని తెలుసుకుంటేనే శీర్ష పద్యాన్ని గుర్తించగలం. కాబట్టి నేను రాసుకున్నాం. అది సూర్యగణాలు 2, నగనము, హగణము. ఇంద్రగణాలు 6, నలము, నగము, తలము, భగనము, రగనము. ఇవి కాక ఇంకా ఉన్నాయి, వగనము, గగం అని చెప్పేసి, వగం గగం చెప్పేసి అని. సరే, వాటి గురించి ఇక్కడెక్కడ ప్రస్తావన రాలేదు కాబట్టి వచ్చినప్పుడు వాటి గురించి చెప్పుకుందాం. ప్రస్తుతానికి ఇవి సరిపోతాయి శీర్షపద్యం గురించి మనం విభజన చేయడానికి సంబంధించి. ఇకపోతే మన టెక్స్ట్ బుక్ చూడండి. రాసుకున్న తర్వాత టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి వాళ్ళ గుర్తించున్నారు. పేజీ నెంబర్ 11 చూడమ్మా. హరిహర బ్రహ్మలను పొరుటి బిడ్డలా చేసి జోలబాడిన పురంద్రీలలామా అని రాస్తున్నారు. వాడు రాస్తాం చూడండి. వాటిని కూడా ఇక్కడ ఇక్కడ నుంచి హర బ్రహ్మలన్ కొత్త చదువు. హరిహర బ్రహ్మల బోరెటి బిడ్డల చేసి బిడ్డల చేసి ఇక్కడ నుంచి మా జోలపాడిన పురం తీరలామ
జోలబాడిన పురంధ్రీలలామ. ఇది పద్యపాదం. దీన్ని అక్కడ గుర్తించిన చూడండి. హరిహర బ్రహ్మల బొరిటి బిడ్డల చేసి జోలపాడిన పురంధ్రీలలామ. వీటిని అక్కడే గుర్తించున్నారు. మొదటది 4 ఇక్కడ చూడండి. అన్నమ్మా అక్కడికి ఒక భాగం, తర్వాత ఇక్కడ ఒక భాగం, సరిగా తర్వాత బి వరకు అమ్మా, పురిటి బిడ్డ బి వరకు, తర్వాత మొత్తం అంతమ్మా పాదం జోలబాడి బా వరకు, బా వరకు. తర్వాత దీనపురం డినపురంధ్రీరరామ ఉంది కదా, అక్కడ దాకా. తర్వాత ద్రీల అంతవరకు చేస్తే వాస్తవంగా మీ టెక్స్ట్ బుక్ లో ఇచ్చున్నారు. మీకు సందేహం రావాలి ముందు. హరిహరాలు దాంట్లో గురువు లఘువులు గుర్తిస్తాం. లఘువు లఘువు లఘువు. ఇదేమవుతామని చెప్పండి, ఇదేమో చెప్పండి. నలము సార్. చూడండి ఒక్క నిమిషం మీరు వినండి, మీకు సందేహం వస్తుంది మీరు మాట్లాడదండి. ఇక్కడ రా ఉంది కదా, మన టెక్స్ట్ బుక్ లో అక్కడ లఘువు పెట్టారమ్మా కదా, టెక్స్ట్ బుక్ లో లఘువు ఉంది, కానీ పక్కన ఉంది కాబట్టి సార్ సంయుక్తాక్షరం. మరి ఎందుకు ఇది లఘు గురువు కాలేదు? గురువు కావాలి కదమ్మా. ఇక్కడ హరిహరాలో రా అనేటువంటిది మరి మన నియమం ప్రకారము ఇక్కడ సంయుక్తాక్షరం ఉంది కాబట్టి, బ్రహ్మల అనే పదంలో బ్రా అనేటువంటిది సంయుక్తాక్షరం కాబట్టి ఇది గురువు కావాలి. అంతేనమ్మా? ఎవరు చెప్పండి, రెస్పాండ్ కండి. అంతేనా? టెక్స్ట్ బుక్ లో లఘు ఉంది కదా, మరి నేను కూడా లఘువే పెట్టాను. మరి సందేహం, మీకు సందేహం రావాలి. ఇక్కడ ఏంటంటే ఈ వీటిని ఇలా రావాలి, ఇలా రాగాని ప్రాగాని క్రాగాని ఇట్లా వచ్చేటువంటి వాటిని ప్రత్యేకంగా వాటి పేర్లు ఏంటంటే మాకు ఒక పేరు ఉంది. వాటిని ఒక ప్రత్యేకంగా గుర్తిస్తారు. ఒక చక్క నోట్లో ఉంది, ఒక నిమిషం గుర్తు రాలేదమ్మా నాకు అది ఆ పేరు. ఇలా మొదటలో మీకు అర్థమైంది చెప్తాను. సంస్కృత సమాసంలో మధ్యలో ఇలా ప్రాగాని క్రాకాని వస్తే ముందు ఉన్నటువంటి అక్షరము గురువు అవుతుంది. అలా కాకుండా తెలుగులో కానీ మొదట్లోనే ఇలా వస్తే, ఒక పదం యొక్క ప్రారంభంలో వస్తే రకారంతమైనటువంటి సంయుక్తాక్షరము ముందున్నది గురువు కాదు, ముందున్నది గురువు కాదు. ఉదాహరణకి ఇంకో పట్టు చెప్తాను. మురారి ప్రియ అని అన్న పదం అన్నాం. మురారి ప్రియ ఇక్కడ రాస్తాను చూడమ్మా, ఇక్కడ రాస్తాను. ఈ రి అనేటువంటిది గురువు అవుతుంది. ఎందుకని? ఇది మొత్తం సంస్కృత సమాసం ఒకటే పదం. ఇది సంస్కృత సమాసం మొత్తం పదం ఒకటేది. మురారి ప్రియ అనేటువంటి పదం కాబట్టి దీంట్లో సమాసం యొక్క మధ్యలో వచ్చేటువంటి రకారానికి, ఈ రేఫకి ముందు ఉన్నటువంటి గురువు అవుతుంది. అలా కాకుండా కేవలం తీసేసి పదం మాత్రం ఇస్తే ముందుది తగవుతుంది. అట్లాగే ఇంకో పదం కూడా గుర్తించవచ్చు మనం. రాతి ప్రభుండై ఒక పదం, ఇక్కడ ఆరాతి పదం కాబట్టి ఆరాతి, అక్కడ ప్రా ఉంది కాబట్టి ఇది గురువు. అయితే ఈ సంస్కృత పదం లేకుండా
సమాసం లేకుండా కేవలం ప్రా ఉంటే మాత్రము ముందు లఘు వస్తుంది. ఆ విధంగా దాన్ని గుర్తించండి. అందుకోసం నేను రాసి ఆ పదం చూసుకోమని చెప్పేసి ఉండొచ్చు. కనుక ఎటువంటి చోట వచ్చేటువంటి ఆ పదం గుర్తురాడని మనకమ్మా అటువంటి వాటిని ప్రత్యేకంగా గుర్తిస్తారు. వైపులకు చెప్పేస్తాను మీకు వాటిని. కనుక ఇది లఘు అయింది. ఇక బ్రహ్మల బ్రా అనేటువంటిది గురువు, లఘు లఘు. మిగతా అంతా మన టెక్స్ట్ బుక్ లో చూడండి. మిగతా అంతా మన టెక్స్ట్ బుక్ లో కొంచెం సరిపోయింది అంతే కదమ్మా. లఘువు 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 గురువు మరి లఘువు గురువు లఘువు. అట్లాగే గురువు లఘువు లఘువు గురువు లఘువు. ఇప్పుడు పైన ఉన్నటువంటి చూడమ్మా, దీంట్లో ఇది నగమా నగరము లఘువు. అది నల అండవాలి. నల. రెండవది లఘువు గురువు లఘువు. కాబట్టి ఏమన్నమ్మా ఇది పగనం. టెక్స్ట్ బుక్ తర్వాత మూడు లఘువులు. ఇది నగ, ఇది నగనం. ఇక్కడ రెండు లఘువులు గురువు లఘువు కనుక ఇది సల సల. ఇక్కడ గురువు లఘువు గురువు లఘువు గురువు లఘువు లగనం. మూడు లఘువులు గురువు నగ నగ. ఇక్కడ గురువు లఘువు హగనం, గురువు లఘు హగనం. ఇప్పుడు గమనించండి అమ్మా, మొత్తం మనకి దీంట్లో వచ్చేటువంటిది 8 గణాలమ్మా. పైన 4 కింద 4, పైన 4 కింద 4. మొత్తానికి వాస్తవానికి ఇదంతా ఒకే పద్యపాదం. సులభంగా ఉండటం కోసం మనం 2 భాగాలు చేసి దీన్ని రాయడం జరుగుతుంది. ఇక్కడ మొత్తము 8 గణాలు ఉన్నాయి అంతే కదమ్మా. ఈ 8 గణాలలో ఇక్కడ చూడండి, పై పాదం మొత్తం కూడా 4 గణాలు, రెండవ పాదంలో 2 గణాలు. ఇవన్నీ ఇంద్రగణాలు. గమనించారా? ఇంద్రగణాలు అంటే 8 గణాలు ఉన్నటువంటి మధ్యపాదంలో మొదటి 6 గణాలు ఇంద్రగణాలు, తర్వాత వచ్చేటువంటి 2 గణాలు సూర్యగణాలు. సూర్యగణాలు మొత్తం 8 గణాలు. అంటే ఇంద్రగణాలు 6, మొదటి పాదంలో 4, రెండవ పాదంలో 2, మొత్తం 6 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు. ఇక ఆయన కూడా చూడండి అమ్మా, ఎవరో శబ్దం చేస్తున్నారు. టెక్స్ట్ బుక్ కూడా చూడండి మీరు, అంతే కదా మనకి. ఇప్పుడు దీని యొక్క వివరాలు చూద్దాం, దీని యొక్క లక్షణాలు కూడా చూద్దాం. ఇలా ఉండేటువంటి ఇలా ఉంటే గురించి గుర్తించాం. దేశ పద్ధతి లక్షణాలను ఇక్కడ పరిశీలిస్తే ఈ ఉన్నాయిలో చూద్దామా. శీతపద్యము పద్యపాదము శీర్షపద్యానికి సంబంధించింది. శీర్షపద్యంలో ఉన్న నియమం ఏంటంటే ప్రతి పాదంలో కూడా 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు ఉంటాయి.
6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు ఉంటాయి. ప్రతి పాదంలో అర్ధ పాదంలో యతి మైత్రి ఉంటుందమ్మా. 1, 3 అక్షరాలకి 1, 3 అక్షరాలకి యతి మైత్రి లేక యతి ఉంటుంది. ఇక్కడ చూడండి, హరిహరలో 1వ అక్షరానికి మా 1వ పాదంలో 1వ అక్షరానికి 1వ పాదంలోని 1వ అక్షరానికి 3వ పాదంలోని 1వ అక్షరానికి యతి ఉండాలి. అయితే ఇక్కడ చూడండి, ఎవరైనా శబ్దం చేస్తున్నారు, ఆకు బా వచ్చింది కనుక యతి కుదరలేదు. కనుక ఏం చేశారు, రీ హరిలోని రీకి యతి చెల్లించారు. దీన్ని యతి మైత్రి అంటారు. యతి చెల్లని చోట యతి మైత్రి చెల్లించవచ్చు. కాబట్టి ఈ పద్యంలో హా బదులుగా రీ తీసుకున్నారు. రీ నుంచి కరెక్ట్గా 3వ పాదంలో 2వ అక్షరము రీతో యతి చెల్లించడం జరిగింది. ఆ విధంగా మరలా 2వ పాదం చూడమ్మా. ఆ పాదంలో 2వ భాగంలో కూడా చూడండి, 2 భాగాల్లో 2వ భాగం అంటే వరుసగా చెప్పుకుంటూ వస్తే 1, 3, 5, 7 మొదటి అక్షరాలకి యతి ఉండాలి. ఇక్కడ 5వది ఇది, 5 ముందు జ. దీనికి మరి 7వ గణం యొక్క మొదటి అక్షరము యతి చెల్లాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ కుదరలా కనుక పక్కన లా ఉంది. పై పాదం లాగానే ఇక్కడ ఉండేటువంటి లకారానికి యతి చెల్లించడం ద్వారా దీన్ని యతి మైత్రి చెల్లించడం జరిగింది. కనుక నియమం సరిపోయింది. 1, 3, 5, 7 మొదటి పాదాలు ఆ పదాల యొక్క మొదటి అక్షరాలకి యతి చెల్లుతుంది. లేని పక్షంలో యతి మైత్రి చెల్లించవచ్చు అనేటువంటి నియమం సరిపోయింది. ప్రాస నియమం, దీంట్లో ప్రాస ఉండదమ్మా. శీర్ష పద్యంలో ప్రాస నియమము ఉండదు. అయితే యతి ప్రాస పాటించవచ్చు. యతి ప్రాస అంటే ఇప్పుడు మనం చెప్పాం కదమ్మా, ప్రాస మైత్రినే యతి మైత్రినే యతి ప్రాస అంటారు. కనుక ప్రాస యతి చెల్లించవచ్చు, కానీ ప్రాస దీనికి అవసరం లేదు, ప్రాస నియమం ఉండదు. శీర్ష పద్యం ముగిసిన తర్వాత తప్పకుండా ఆటవలది కానీ తేటగీతి కానీ పద్యాన్ని విధిగా ఉండాలి. మన టెక్స్ట్ బుక్ లో చూడండి, ఆ నియమాలన్నీ ఉన్నాయి వరుసగా చూడండి. శీర్ష పద్యంలో ప్రతి పాదం 2 భాగాలుగా ఉంటుంది. వాస్తవానికి అదంతా ఒకటే పాదమ్మా. కాబట్టి 8 గణాలు ఒకే రాస్తే చాలా పొడుగుగా వస్తుంది. కాబట్టి దాన్ని సౌకర్యం కోసము 2 భాగాలు చేశారు. ప్రతి భాగంలో 4 గణాలు చొప్పున ఒక్కొక్క గణానికి 4, మొత్తం 8 గణాలు ఉంటాయి. అంతే కదమ్మా, మొత్తం 8 గణాలు వచ్చాయి. నల, భగనము, నగము, సలము, రగనము, నగము, అలాగే హగనము, 8 వచ్చాయి. ఈ 8 గణాల్లో మొదటి 6 ఇంద్రగణాలు, చివరి 2 సూర్యగణాలు. మొదటి 6 అంటే అక్కడ పై పాదంలో 4, 2వ పాదంలో 2, మొత్తము 6 ఇంద్రగణాలు. చివరి 2 వచ్చేటువంటి సూర్యగణాలు. ఏదో వచ్చేస్తున్నాం దీని మధ్యలో ఇట్లా కొన్ని ఉంటాయి. సరే ఏదో అది పోవడం లేదు. సరే, మీకు వినిపిస్తుంది కదమ్మా? వినిపిస్తుంది కదా? అర్థమైందా? ఎలా చేసినా ఇది పోవడం లేదు. ఏదో దీన్ని మొత్తం కొట్టి మనం బ్యాక్ వెళ్ళిపోతామని చెప్పి ఆలోచన డౌట్ ఉంది నాకు. క్లోజ్ అయిపోతుంది. సరేనమ్మా. అడ్మిషన్ కోసం ఇప్పుడు అడ్మిట్ అవుతున్నారు. చివరిగా టెక్స్ట్ బుక్ లో మీరు చూడండి, పక్క పేజీలో
మనకు ఒక ఆ పద్యంలోనే ఇంకో పాదం ఇచ్చి ఘన విభజన చేయండి అని మీకు ఇచ్చారు. దగద్దహన మత్యము పూల రాశిగా విహరించి ఉన్న సాధ్వీమ తల్లి అనేటువంటి పద్యపాదం ఇచ్చారు. దగద్దహన మత్యము పూల రాశిగా విహరించి ఉన్న సాధ్వీమ తల్లి అనేటువంటి దాన్ని మరి పై నియమం ప్రకారంగా మీరు దాన్ని ఘన విభజన చేయాలి. ఆ మాతృభావన పాఠంలో 5వ పద్యం మొత్తం అంతా కూడా మనకి చేసే పద్యమే. ప్రతి పాదాలని కూడా మనం దీని ప్రకారంగా ఘన విభజన చేయొచ్చు. ఒక్క నిమిషం సారిగా వస్తే దీన్ని ఇక్కడ మీకు రాసి చూపిస్తాం. ఇది దగ్గర వచ్చేసి మొత్తం పోవడం లేదు. సంబంధించి ఇది ఎలా ఏమో మధ్యలో ఉపాధి అట్లా వచ్చేస్తున్నాయి. వెళ్ళడంలా బ్యాక్ కొడితే మొత్తం పోతావేమో అని మా డౌట్ ఉంది నాకు, అందుకని కొట్టంలా. ఓకే అమ్మా, వచ్చేసింది. దీంట్లో ఇప్పుడు మనం మీరు ఏదైతే గుర్తిస్తా ఉన్నానమ్మా దాన్ని రాసుకో, పద్యంలో గుర్తించండి. నేను పేపర్లో గుర్తించున్నా కానీ ఇక్కడ దీన్ని క్లియర్ చేస్తాను. చూద్దాం, పోవడం లేదు ఇక్కడ, అది ఇంకోసారి పోతాం. మొత్తం క్లియర్ చేసుకుని వస్తున్నాము. రాయండి. ఆ దహన మధ్యము పూల రాశిగా ఉన్న సాధ్వీమ తల్లి రాయండి. కొత్త చదువు మాకు ఇబ్బంది అవుతుంది కదా, ఇది డిలీట్ చేయడం కూడా కొంత ఇబ్బంది అవుతుంది నాకు. ఎరేజర్ తీసుకుంటే ఇంకా దారుణమైన పరిస్థితి. ఇది కషాయం పడుతుంది పడండి. ఇక్కడ రాస్తా చూడండి, మధ్య మరలా విప్పేసి వస్తారమ్మా మీరు. దహన మధ్యము మన తప్పు తేడా వస్తున్నాం. పూల రాశిగా విహరించి ఉన్న సార్ సాధ్వీమ తల్లి దీన్ని గుర్తించమ్మా. ఇది మనం పైన చెప్పే లక్షణాల ప్రకారము ఇక్కడ అండి లఘువు 4 లఘువులు కాదు కదా, గురువు వచ్చిందా పక్కన 3 లఘువులు గురువు